Guys, welcome. First of all, let me know, are you getting my voice and screen? No? Yes. చెప్పండి నా వాయిస్ అండ్ స్క్రీన్ అందరూ క్లియర్గా ఉందా? ముస్తఫా and BBB. Let me know in the chat. Perfect. Perfect. Today's topic is a very important topic. That is nothing but it's a IoT. Internet of Things. ఏంటండి? Internet of Things. సరే మరి yes, no problem. వాట్ యు మీన్ బై ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? అదంతా ఏంది? సో మరి దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అనేసి మనం ఈరోజు సెషన్లో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. ఓకే, పర్ఫెక్ట్. నౌ yes guys, so let me know one thing, are you getting my voice and screen? Are you getting my voice and screen? Please let me know. So first of all, switch off my camera now, then I'll just begin my session. Perfect. Yes guys, so first of all of you welcome guys. Do you know one thing, what is internet? IoT means, IoT stands for Internet of Things అంటారు. ఏమంటారండి? IoT stands for Internet of Things. So first of all, what do you mean by internet here? ఫస్ట్ మనం ఇంటర్నెట్ అంటే ఏదో తెలుసుకుంటాము. ఇంటర్నెట్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ గో విత్ లిటిల్ బేసిక్స్ అండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు క్లియర్ కావాలా అని అనుకున్నట్లయితే ఫస్ట్ డీపర్, కొంచెం డీప్గా డిగ్ చేద్దాం సబ్జెక్ట్ లోపలికి, ఓకేనా? సో రైట్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ గో విత్ ఇస్ అ ల్యాన్. తెలుసా అండి? పేరున్నారా? ల్యాన్ మీన్స్ ఇట్స్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. LAN means it's a local area network. What do you mean by LAN and where do we apply? ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆఫీస్ తీసుకోండి, సంథింగ్ లైక్ దట్, ఒక కాలేజ్ ల్యాబ్ కావచ్చు, లేదంటే ఒక రూమ్లో సిస్టమ్స్ ఉండొచ్చు, లేదంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ తీసుకోవచ్చు. దాంట్లో మనకు ల్యాన్ కనెక్షన్ ఇచ్చేసి ఉంటారండి. ల్యాన్ కనెక్షన్ మీన్స్ ఒక కేబుల్ మనకు కనెక్ట్ చేసి ఉంటారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఏమి ఉండదు. సో త్రూ ద హెల్ప్ ఆఫ్ దట్ కేబుల్ కనెక్షన్ దే కెన్ ఏబుల్ టు షేర్ ద డేటాని షేర్ చేసుకోవచ్చు, అవునా? సో దట్ మీన్స్ ఇట్స్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? ఇట్స్ ఏ రూమ్. ఓకే, రూమ్ ఆఫ్ కంప్యూటర్ అని తీసుకోవచ్చు, లేదా బిల్డింగ్ అని తీసుకోవచ్చు, వాటెవర్ ఇట్. నెక్స్ట్ వన్ మన దగ్గర ఏముందంటే ఇట్స్ ఎ మ్యాన్ మీన్స్ ఇట్స్ ఎ మెట్రోపాలిటన్. వాట్ వి సే? ఇట్స్ ఎ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. Yes guys, it's a metropolitan area network. What do you mean by metropolitan area network? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక సిటీలో ఉంటుందండి. మనకు ల్యాండ్ తీసుకున్నట్లయితే ఒక హౌస్లో ఉండొచ్చు, ఒక రూమ్లో ఉండొచ్చు, ఒక బిల్డింగ్కి సంబంధించిన నెట్. ఆ బిల్డింగ్ దాటిపోతే ఇంకా వర్కౌట్ కాదు, అవునా? సో ఆ తర్వాత మనకి ఏమొచ్చింది? ఇట్స్ ఏ మ్యాన్ వచ్చింది. మ్యాన్ మీన్స్ ఇట్స్ ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్ ఇస్ సిటీ అని తీసుకోవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ అని తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారా మీరు? సిటీ కేబుల్ ఉంది కదా మీ యొక్క, సంథింగ్ లైక్ దట్. టీవీ ఛానల్స్లో మనకు సిటీ కేబుల్ వస్తుంది, లేదంటే సిపిసి అంటే లోకల్ ఛానల్స్ వస్తాయి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్ లోకల్ ఛానల్స్? అంటే మీ యొక్క సిటీలో మాత్రమే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను కడప తీసుకుంటాను. కడప యొక్క సిటీ కేబుల్లో కడపకి సంబంధించిన న్యూస్ వస్తుంది, కానీ ఇదే మీరు అవుట్ సైడ్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ దాటి వెళ్ళిపోతే ఆ సిటీ కేబుల్ అనేది వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై కాదు, అవునా? అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటారో దానికి సంబంధించిన మీకు మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ క్లియర్? సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఆర్. ఆ తర్వాత మనకి ఏమొచ్చిందంటే ఇట్స్ నథింగ్ బట్ వ్యాన్ వచ్చింది. మీకు సంథింగ్ లైక్ దట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ఉన్నాయి సిఏలో.
ఆ సబ్జెక్ట్ కనుక మీకు వచ్చినట్లయితే ఐ జస్ట్ గో ఇన్ డెప్త్ రిలేటెడ్ టు దిస్ ల్యాన్ మ్యాన్ వ్యాన్ వ్యాన్, ఇంకా మనకు చాలా ఉన్నాయి, అది ఏ విధంగా వర్క్ అవుతుంది అని దాని గురించి డిస్కషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఐడియా అబౌట్ ద కాన్సెప్ట్, అంటే అసలు ఏంది ఇది, దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ మీతో షేర్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ యు మీన్ బై హియర్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పచ్చు. వైడ్ ఏరియా నెట్వర్క్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద ఇంటర్నెట్. అంటే వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ వర్కింగ్. ఇంటర్నెట్ స్టాండ్స్ ఫర్, ఇంటర్నెట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్ నెట్వర్కింగ్. ఓకేనా? ఇప్పుడు మనకు క్లారిటీ అయితే వచ్చింది ఇంటర్నెట్ అంటే ఏందనేసి. మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏందో ఇప్పుడు మనం డిస్కషన్. రైట్ నా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. Perfect. Okay, so here we have one more thing guys. It's a nothing but a SAN approach. It's nothing but a storage area network. Storage area network we can say. Storage area network also we can call. You know. So how it is going to be. అంటే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ విత్ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ సే SAN అని చెప్పు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూద్దాం మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంది. ఇప్పుడు మనకు ఫ్యాన్ మ్యాన్ వ్యాన్ ఫ్యాన్, ఇంకా మనకు సంథింగ్ లైక్ దట్. ఫ్యాన్ అని చెప్తారు, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నో ప్రాబ్లం, ఐ డోంట్ వాంట్ టు గో ఓకే దీస్ థింగ్స్. సో ఐ హోప్ యూ గాట్ దీస్ థింగ్స్. ఓకే, what does it mean here? Internet is nothing but the full form of the internet is internet working. ఏమంటారంటే ఇట్స్ ఏ ఇంటర్నెట్ వర్కింగ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఇంటర్నెట్ వి కెన్ సే. ఐఓటి అంటే ఏంటంటే హౌ కెన్ వి డిఫైన్ ఐఓటి? దట్ మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? we can define that it refers to a network of, can we say it refers to a network of interconnected devices. జస్ట్ డివైజెస్ ఒకదాంతో కనెక్ట్ ఉంటుంది అంతే కాదండి. కనెక్ట్ ఉంటే సరిపోతుందా? కాదు, అది కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. దట్ క్యాన్ బి కమ్యూనికేటెడ్, that can be communicated and share the data with each other. So that is nothing but the manaku what we say IoT అంటారు. Hope you got this one. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీ యొక్క ఫోనే IoT అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇప్పుడు మీ యొక్క డివైస్ అంటే పరికరం అండి. ఒక డివైస్, పరికరం, వస్తువు, మెటీరియల్, సబ్స్టాన్స్, మీ ఇష్టం, మీరు ఎలా అని చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం, ఐ డోంట్ మైండ్. ఓకేనా? సో మరి ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓల్డెన్ డేస్ ఇఫ్ యూ జస్ట్ గో టు 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ అలా వెళ్ళినట్లయితే 100 MB ఆఫ్ డేటా ఐ జస్ట్ యూజ్ బై గివింగ్ 99 రూపీస్. 99 రూపీస్ ఇచ్చి 100 MB ఆఫ్ డేటాని వాడేవాళ్ళు, అవునా? కానీ ఇప్పుడు మనకు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క సిస్టంలో, ప్రతి ఒక్క కంప్యూటర్లో, ప్రతి ఒక్క ఫోన్లో కామన్గా అయిపోయింది. దట్ మీన్స్ త్రూ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్, one person, that means one device can able to connect with another device, as well as one person can able to share the data with another person by using the different types of software. Just like as manam WhatsApp and చెప్పుకోవచ్చు, Facebook, Instagram and so on like that. అర్థమైందండి? So that is nothing but what we say, it's a internet of, hope you got this one, internet of. Okay, now come to the point here. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మరి దీని యొక్క యూజ్ ఎందుకు, వై వీఆర్ యూజింగ్ దిస్ వన్ IoT? ఇది ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఏమైనా యూసేజ్ ఉందా, ఏమైనా పర్పస్ ఉందా? ఎస్ గైస్, టు ఆటోమేట్. మనం ఏం చేయొచ్చు అండి, ఆటోమేట్ చేయొచ్చు. దేన్ని ఆటోమేట్ చేయొచ్చు అండ్ దేన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. వీ క్యాన్ ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ, ఓకే, ఎఫిషియన్సీ ఆఫ్ వేరియస్ టాస్క్. క్లియర్ గైస్? So what it means,
డేటాని మనం ఆటోమేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ని మనం ఎఫెక్టివ్ వేలో పర్ఫామ్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. జస్ట్ గో అండ్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మరి ఇక్కడ ఏంది ఇది ఆటోమేట్ అంటే ఏంది? హియర్ ఐ జస్ట్ గో అండ్ షో ఇట్ టు యూ. ఐ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ కాల్డ్ సే వాట్సాప్ బల్క్ ఎస్ఎంఎస్ ఉందండి. ఐ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ బట్ వాట్సాప్ బల్క్ ఎస్ఎంఎస్ అవునా? మరి ఇక్కడ నుంచి నేను ఎన్ని నంబర్స్ పోస్ట్ చేయొచ్చు? ఐ కాంట్ షో ఇట్ దీస్ థింగ్స్ హియర్ రైట్ నౌ. నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపించలేనండి, ఎందుకంటే ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ హియర్ కెన్ ఏబుల్ టు ఫెచ్ ద లాట్ ఆఫ్ థింగ్స్ హియర్. చూడండి, నేను ఆఫ్ డేటాని గో అండ్ ఫెచ్ హియర్. హియర్ ఐ హ్యావ్ సమ్ నంబర్స్. ఇక్కడ నుంచి నాకు కావాల్సిన మెసేజ్ నేను పెట్టేయచ్చు. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సో హియర్ ఐ డూ వన్ థింగ్, మీకు లైవ్లో చేసి చూపిస్తాను. హియర్ ఇస్ దట్ ఆటోమేట్ ఎలా చేస్తున్నాను, ఒక బిజినెస్ నేను ఆటోమేట్ ఎలా చేస్తున్నాను. హియర్ ఐ డూ వన్ థింగ్, ఐ కాపీ ఆఫ్ థింగ్ కాపీ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ యాడ్ ద ఫైల్. ఇక్కడ నుంచి నేను ఫైల్ని కూడా యాడ్ చేయ. ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ గో అండ్ స్టార్ట్ ద క్యాంపెయిన్. రైట్ నౌ ఐ జస్ట్ చేంజ్ ద సమ్ వాల్యూస్ ఫ్రమ్ హియర్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ముందర డేటా అనేది వెళ్ళిపోతూ వస్తుంది. చూడండి, లైవ్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లైవ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. దట్ మీన్స్ బై యూజింగ్ బల్క్ ఎస్ఎంఎస్. ఓకే, చూడండి, విల్ లోడ్ ద డేటా. ఈ యొక్క వాట్సాప్ నుంచి మనకు డేటా అయితే లోడ్ అయిపోయింది. సో నౌ ఐ జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్. చూడండి గైస్, హియర్ వాట్స్ ద హ్యాపెనింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇక్కడ నుంచి మనకు డేటా అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనేది కనిపిస్తుంది. హియర్ ద కాంటాక్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫౌండ్. ఇక్కడ నా కాంటాక్ట్స్ ఫౌండ్ చే. ఓకే, నీట్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఇక్కడ చూడండి, సక్సెస్ అని వస్తే ఆ డేటా సక్సెస్ఫుల్గా వెళ్ళిందని, కాంటాక్ట్స్ నాట్ ఫౌండ్ అంటే ఆ వాట్సాప్ నంబర్ లేదనేసి మనం చెప్పవచ్చు. ఓకే, నథింగ్ టు వరీ. అంటే ఈ విధంగా మనకు ఒకవేళ నేను జెన్యున్ నంబర్స్ ఇచ్చాను అంటే మనకు డేటా అనేది ఈజీ వేలో వెళ్ళిపోయింది. సమ్ థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ మీరు పెట్టేసి ఆ థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ మీరు డేటా మొత్తాన్ని ఆటోమేట్ చేసేయచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మన టాస్క్ ఏమైపోతుంది, ఆ డేటాని ఆటోమేట్ పెట్టి ఈ విధంగా ఆ పర్సన్ టు పర్సన్ సేమ్ మెసేజ్ సేమ్ ఫోటో వెళ్ళిపోవాలంటే ఆటోమేటిక్గా మనకు సేమ్ మెసేజ్ సేమ్ ఫొటోస్ మొత్తం ఆ పర్సన్ టు పర్సన్ మనకు డేటా అనేది వెళ్ళిపోతూ వస్తుంది. సో అదంతా ఎలా జరుగుతుంది? సో దట్ ఈస్ డన్ బై ద ఐఓటీ ఓన్లీ. సో రైట్ నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ హియర్? ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి మన దగ్గర ఐఓటీ? ఓకేనా? So let it be here. I am going to discuss with you what are the different types of components. Components ante parts అని చెప్పుకోవచ్చు మీరు. Okay, parts of IoT we can say. So what are the different types of components here we have? దీంట్లో first of all we have how it is going. I am going to write. దీంట్లో ఫస్ట్ వన్ ఏముందండి? This is devices or sensors. ఉందండి, devices and sensors we can. You know what is that sensor? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మీలో ఎంతమంది మొబైల్ ఫోను మనం మీ యొక్క తల దగ్గర పెట్టుకొని హెడ్ దగ్గర పెట్టుకొని నిద్రపోతారండి? ఏమైనా హ్యూమన్కి ప్రాబ్లం వస్తుందా? కాదా? ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టారు, మొబైల్ ఛార్జింగ్ తీయడం మర్చిపోయారు, అలాగనే పండుకున్నారు, అలాగే నిద్రపోయారు, అప్పుడు మీ యొక్క మొబైల్ అనేది బ్లాస్ట్ అవుతుందా? కాదా? అవుతే ఎందుకు అవుతుంది? కాదంటే ఎందుకు కాదు? ఓకేనా? అవుతుంది అంటే ఎందుకు అవుతుంది, కాదు అంటే ఎందుకు కాదు. సో లెట్ ఇట్ బి ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లెట్ us సపోజ్ దట్ దిస్ ఈస్ వాట్ యువర్ బ్యాటరీ, ఫోన్ బ్యాటరీ అనుకుంటాం. ఏంటండి? మీ యొక్క ఫోన్ బ్యాటరీ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఫోన్ బ్యాటరీ. సే సపోజ్ ఇక్కడ ఈ ఫోన్ బ్యాటరీ దగ్గర మనకి ఇక్కడ ఏముంటుంది? హియర్ వీ హ్యావ్ వన్ సెన్సర్ ఇస్ హియర్. ఇక్కడ మనకి ఏముంటుందండి? ఒక సెన్సర్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పెట్టేస్తారో డేటా అనేది మనకు ఇక్కడ ఈ విధంగా అంటే ఛార్జింగ్ అనేది ఫుల్గా మనకు ఫిల్ అవుతూ వస్తుంది.
ఈ విధంగా మనకు ఛార్జింగ్ అనేది ఫుల్ అవుతూ వస్తుంది. నథింగ్ టు వరీ హియర్. ఫుల్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అది ఫుల్ అయిపోతుందో ఇమ్మీడియట్లీ ఇక్కడున్న ట్రిగ్గర్స్ అంటే ఇక్కడున్న మనకు సెన్సార్స్ ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోతుంది. ఛార్జింగ్ ఇస్ ఫుల్. ఓకే, సో ఎప్పుడైతే ఇమ్మీడియట్గా యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీరు ఛార్జర్ తీసేస్తే సరిపోతుంది. ఒకవేళ లేదనుకుంటాం ఏమవుతుందంటే ఆ డేటా అంటే మనకు ఛార్జింగ్ పవర్ అనేది లోపల తీసుకోవడం అనేది ఆపేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ యొక్క ఫ్లో ఉంది కదా, అంటే పవర్ అనేది ఆ బ్యాటరీ లోపలికి వెళ్ళదు, అక్కడ నుంచి ఇలా ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే మీకు టెన్షన్ ఏం లేదు. అర్థమైందా? మీరు ఎంతసేపు పెట్టినా ఛార్జింగ్ మీకు ఎలాంటి టెన్షన్ లేదు. మరి అప్పుడప్పుడు బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి కదా ఫోన్లు, అది ఎలా మరి అంటే ఇక్కడ ఉన్న మనకు సెన్సార్స్ ఉన్నాయి కదా, డివైజెస్ ఐఓటీస్, ఆ సెన్సార్స్ అనేది ఏదైనా డ్యామేజ్ అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు కంప్యూటర్కి అంటే మీ యొక్క ఆ పర్సన్ ఆ డివైస్కి అర్థం కాదు, ఆ పర్సన్ యొక్క మొబైల్కి అర్థం కాదు అది ఫుల్ అయిందా లేదా, కంటిన్యూస్గా మనకు పవర్ అనేది తీసుకొని అది మనకు బల్జ్ వేసి పగిలిపోతుంది. అర్థమైందండి? సో దే ఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ సెన్సార్స్ ఆర్ దే. ఇట్ క్లియర్? మరి ఇదే సెన్సార్స్ సీసీటీవీలో పెట్టేస్తారు. సీసీటీవీలో ఏముంటుందండి, ఇప్పుడు మనకు ఎవరన్నా సంథింగ్ లైక్ దట్ మోషన్ సెన్సార్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఏదైనా కదలిక ఉంది అనుకుంటాం, ఇమ్మీడియట్గా అక్కడ మనకు హ్యూమన్ వెళ్ళే ఒక ఐకాన్ కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మోషన్ సెన్సార్. అంతెందుకు గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయొచ్చు, ఇంకా మనకు సే సంథింగ్ లైక్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ, స్మార్ట్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అంటే పర్సన్ యొక్క మీరు గమనించారో లేదో, మీకు ఇప్పుడు స్మార్ట్ వాచెస్ వచ్చాయి కదా, ఐ షో యూ హియర్ స్మార్ట్ వాచ్ అని చూపిస్తాను మీకు. ఐ విల్ లుక్ హియర్ స్మార్ట్ వాచ్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఇప్పుడు చూడండి గైస్. మరి ఇక్కడ ఉన్న స్మార్ట్ వాచెస్ ఏం చేస్తాయండి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఈ స్మార్ట్ వాచెస్ ఏం చేస్తాయంటే మీ యొక్క పల్స్ రేటు, హార్ట్ బీట్, అవునా, మీ యొక్క పల్స్ రేట్, హార్ట్ బీట్, ఎవ్రీథింగ్ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ ఆర్ దేర్. ఈవెన్ దో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే సే సంథింగ్ లైక్ దట్ స్మార్ట్ టేబుల్స్ కూడా వచ్చాయి. సో హియర్ ఇది మనకు నెట్ కొంచెం ప్రాబ్లం ఉందండి ఇక్కడ, సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. మరి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ వీ క్యాన్ సే. హ్యూమన్ ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటే ఎన్ని కిలోమీటర్స్ నడిచారు, మీ యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉంది, మీ యొక్క పల్స్ రేట్ ఎంత ఉంది, మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఏమున్నాయి, మీ హార్ట్ బీట్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు మీరు సంథింగ్ లైక్ దట్ వెయిట్ కూర్చోవాలా, రెస్ట్ తీసుకోవాలా, లేదా నడచాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది. సో ఇలాంటివన్నీ మనకి ఇది చెప్తూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సే స్మార్ట్ వాచెస్ వీ క్యాన్ సే ఆర్ స్మార్ట్ డివైజెస్ వీ క్యాన్. ఐ షో యూ స్మార్ట్ టేబుల్స్ కూడా వచ్చాయండి, స్మార్ట్ టేబుల్స్. సో వాట్ ఈస్ ఇట్ మీన్ హియర్ స్మార్ట్ టేబుల్స్? ఇక చూడండి, మనకు స్మార్ట్ టేబుల్స్ ఇలా కనిపిస్తున్నాయా? ఐ విల్ జస్ట్ షో ఇట్ టు యూ. ఈ స్మార్ట్ టేబుల్స్ ఏం చేస్తాయంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఎవ్రీ 15 minutes ఒకసారి ఆటోమేటిక్గా దాని యొక్క సైజ్ అనేది మనకు అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రైట్గా కూర్చొని ఉన్నారు, వర్క్ చేస్తూనే ఉన్నారు, మీరు ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, లేదంటే సే సంథింగ్ లేదా మీరు ఎక్కడైనా ఇంట్లో కూర్చొని ఉన్నారు, ఎక్కడన్నా కావచ్చు, కంటిన్యూస్గా మనం కూర్చొని చూస్తూనే ఉంటాం. బట్ యాజ్ పర్ ద హ్యూమన్ అది ఏం చేస్తుందంటే మనము ఒక ప్లేస్లో ఎంగేజ్ అయితే అదే పోజ్లో ఉంటాము, అదే పొజిషన్లో ఉంటాం. ఇంకా మనం మన యొక్క బాడీని యాక్టివేట్ డిఫరెంట్ పోజెస్లో తీసుకుని వెళ్ళము. కానీ ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎవ్రీ 15 minutes ఒకసారి పోజ్ మార్చేస్తుంది. అర్థమైందండి? సో పోజ్ మార్చేస్తుంది అంటే అది ఆ చైర్ కొంచెం బెండ్ కావడము, లేదంటే కొంచెం మనకు సంథింగ్ లైక్ దట్ అప్ సైడ్కి వెళ్ళడము, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. కొంచెం యాంగిల్ చేంజ్ చేయడము, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో కూడా చేంజెస్ అనేది వస్తుంది. త్రూ దట్ మీరు రిలాక్స్గా ఉంటారు అని దాని అర్థం. సో దట్ ఈస్ నథింగ్ బట్ సే స్మార్ట్ టేబుల్స్. ఈ విధంగా ఈవెన్ మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నిటికీ మీరు ఆటోమేట్ చేసేయచ్చు. ఒకసారి మీరు సిటీస్కి అలా వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా పర్సన్ ఎవరు ఉండరు, ఎక్కడన్నా సిగ్నల్స్ దగ్గర మీరు వెళ్ళండి, ఎవరన్నా పర్సన్ వెళ్ళేసి మనకు ఆ ట్రాఫిక్ సిగ్నల్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఇలాంటి ఏమైనా చేస్తున్నారా అంటే లేదు, కంప్లీట్లీ ఇట్ ఈస్ డన్ ఆటోమేటికలీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ అదంతా చేసేది ఎవరు అంటే నథింగ్ బట్ ద ఐఓటీ వీ క్యాన్. మనం దాన్ని ఏం చెప్పచ్చు అండి, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఐఓటీ. సో దీంట్లో మనకి ఏమున్నాయండి, డివైజెస్ అండ్ సెన్సార్స్ అనేది మనకు ఒక కాంపోనెంట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ క్లియర్ గైస్? హోప్ యు గాట్ మై పాయింట్.
ఓకే. సో నౌ హియర్ వన్ మోర్ థింగ్ వి హావ్. మరి ఇదే కాంపోనెంట్స్లో మనకు కనెక్టివిటీ అంటే మరి మీరు ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు, ఇన్ వాట్ మేనర్ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ దట్ వన్, ఏ విధంగా మీరు కనెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సార్ ఈ డౌట్ రాదు సార్, ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు అంటే వాట్ యు మీన్ బై దట్, ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు అంటే మీరు బై యూజింగ్ వైఫై కనెక్షన్ ఇస్తున్నారా, బ్లూటూత్ కనెక్షన్ ఇస్తున్నారా, జిగ్బీ కనెక్షన్ ఇస్తున్నారా, మొబైల్ కనెక్షన్ ఇస్తున్నారా. ఓకే, వైఫై అంటే మనకు తెలుసండి వైర్లెస్ ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్ అని చెప్పు. వాట్ యు మీన్ బై హియర్ బ్లూటూత్ అంటే కూడా తెలుసు మనకు. వాట్ యు మీన్ బై జిగ్బీ, పేరు విన్నారండి ఎప్పుడైనా జిగ్బీ? ఐ విల్ షో యూ హియర్ జిగ్బీ. ఓకే, something like జిగ్బీ. దిస్ వాట్ దట్ కనెక్షన్. ఇది నార్మల్గా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్లో ఇలాంటి ప్లేసెస్లో దీన్ని వాడుతుంటాను. లేదంటే ఒక మీకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం, మీకు పవర్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి, అలాంటి ప్లేసెస్లో ఇలాంటి జిగ్బీస్ని వాడతారు. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే పవర్ ఛార్జెస్ తగ్గిపోతాయి. అంటే పర్సన్స్ లేరు అక్కడ లైట్ ఏం కావాలో తగ్గించాలి. ఐ మీన్ మనకు ఇక చూడండి పర్సన్స్ లేరు అనుకుంటాం, ఎవరు లేరు అక్కడ నాకు లైట్ ఆటోమేటిక్గా ఆఫ్ కావాలి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో పర్సన్స్ ఎవరు లేరు, ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆఫ్ కావాలా, ఆఫ్ అయిపోతుంది. పర్సన్స్ ఎవరు లేరు, టీవీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలా, ఆఫ్ అయిపోతుంది. మీరు ఏసీ పెట్టారు అంటే ఏసీ ఇంకా కూలింగ్ ఫుల్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలా, ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ డన్ బై ద జిగ్బీ కనెక్షన్. వాటిని ఏమంటారు, ఇట్ ఈస్ జిగ్బీ, వన్ టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐఓటీ. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ హియర్ వి హావ్ గైస్. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఇట్స్ ఏ వైఫై, వీ క్యాన్ సే వైఫై, వైర్లెస్ ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ బ్లూటూత్ కనెక్షన్ అని చెప్పుకోవచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లూటూత్ కనెక్షన్. అగైన్ ఇట్స్ ఏ జిగ్బీ. ఓకే, అగైన్ వీ క్యాన్ సే సెల్యులార్ నెట్వర్క్స్ అని చెప్పుకోవచ్చు, అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. సో లైక్ దట్ ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. హోప్ యు గాట్ దిస్ వన్. మరి దీనికి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సెన్సార్స్ కూడా మనం కొన్ని ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ వీ క్యాన్ టేక్ గైస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ క్యాన్ సే హియర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ వీ క్యాన్ టేక్ హియర్, జస్ట్ చెప్పండి కొన్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ టెంపరేచర్ సెన్సార్స్ అని చెప్పుకోవచ్చు, టెంపరేచర్ సెన్సార్స్. క్లియర్. నెక్స్ట్ వన్ ఇట్స్ మోషన్ డిటెక్టర్స్ అని చెప్పుకోవచ్చు, మోషన్ డిటెక్టర్స్. క్లియర్. సో అగైన్ స్మార్ట్ థర్మోస్టాట్స్ అని చెప్పుకోవచ్చు, థర్మోస్టాట్స్. లేదంటే మీరు స్మార్ట్ వాచెస్ అని చెప్పుకోవచ్చు, స్మార్ట్ టేబుల్స్ చెప్పుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. సో హియర్ యూ క్యాన్ గో అండ్ టెల్ ఎనీథింగ్. ఓకేనా, అంటే మనకు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇట్స్ డివైస్ సెన్సర్స్ అండ్ కనెక్టివిటీ. అండ్ వన్ మోర్ కనెక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ డేటా ప్రాసెసింగ్. ఎస్ గైస్, ఇట్స్ డేటా ప్రాసెసింగ్. అవునా, కనెక్షన్ ఎందుకోసం తీసుకుంటారు మీరు? ఓకే, ఈ డివైజెస్ ఎందుకోసం కొన్నారు? ఆటోమేట్ చేయడానికి. ఆటోమేట్ చేశారు, బాగుంది. అవునా, సో త్రూ ద హెల్ప్ ఆఫ్ దీస్ డివైజెస్ ఆర్ సెన్సార్ యూ కెన్ ఏబుల్ టు ఆటోమేట్. మీరు ఆటోమేట్ చేశారు, బాగుంది. సో కనెక్టివిటీ వల్ల మీరు ఏం చేశారంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ మధ్యలో కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు డేటా ప్రాసెసింగ్ వల్ల మీరు ఏం చేస్తున్నారు అంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ దోస్ డేటా ప్రాసెసింగ్స్ మీరు వాల్యుబుల్ ఇన్సైట్స్ బయటికి తీయచ్చు. ఓకేనా, వాల్యుబుల్ ఇన్సైట్స్. సో యూ కెన్ ఏబుల్ టు కలెక్ట్ ద డేటా టు జనరేట్. ఓకే, హౌ కెన్ సే టు కలెక్ట్ the data to generate valuable insights, to generate the valuable or actionable. ఓకే, సో మరి మీరు ఏం చేయొచ్చు అంటే వాల్యుబుల్ ఇన్సైట్స్ లేదా యాక్షనబుల్ ఇన్సైట్స్. ఇన్సైట్స్ అంటే మనకు వాట్ వీసీ, ఇప్పుడు మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ పేజ్ తీసుకోండి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది మీ యొక్క పోస్ట్ని చదువుతున్నారు, ఎంతమంది మీ వీడియోని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. ఇదంతా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఇంకా మీ పేజ్ని గ్రో చేయాలా, కంటిన్యూ చేయకూడదు అని చెప్పేయచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ద యాక్షనబుల్ ఇన్సైట్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ దీస్ డివైజెస్, సెన్సర్స్, కనెక్టివిటీ we can able to collect the data and generate the actionable insights in that. దీనివల్ల మనకు ఏమవుతుందంటే
ఓకే, ఆ డేటా మొత్తం ఎక్కడ పంపించచ్చు? మీరు క్లౌడ్లో పంపించచ్చు. ఎక్కడ పంపించచ్చు అండి? క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంది మరి? క్లౌడ్ కంప్యూటింగ్ పేరు వింటారు మీరు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఇస్ దేర్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఉంది, ఓకేనా. అప్కమింగ్ డేస్లో క్లౌడ్ అనేది లీడ్లో ఉంటుంది. ఏమన్నా క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అది క్లౌడ్ కావచ్చు, లేదా డెవాప్ సైడ్ వెళ్ళొచ్చు, ఓకేనా. లేదంటే మీరు ఇంకా మీ దగ్గర హ్యూజ్ టైం ఉంది, మీరు ఆ కెపాసిటీ ఉంది అని అనుకున్నట్లయితే డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా జావా సైడ్ వెళ్ళొచ్చు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మీకు ఏమన్నా రియల్ టైమ్ ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్ కావాలన్నా కూడా మీరు నాతో పర్సనల్గా అప్రోచ్ కావచ్చు. ఐ హెల్ప్ యూ. ఓకే, వి హ్యావ్ ఏ టీమ్. మన దగ్గర ఒక టీం ఉంది. రియల్ టైంలో యాక్సెంచర్లో, విప్రోలో చేసే డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళతో కనెక్ట్ చేపించి మీకు ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ రెండు వచ్చే విధంగా మాట్లాడిస్తాం. ఓకే, మరి నెక్స్ట్ వన్, వాట్ వీ హ్యావ్ different one more component, so that is nothing but it's user interface. What do you mean by user interface? Right, యూజర్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు, ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ ఐ మీన్ ఆ డివైజెస్ సెన్సార్తో యూజరు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, హౌ హౌ యూజర్స్ క్యాన్ ఇంటరాక్ట్, హౌ యూజర్స్ క్యాన్ ఇంటరాక్ట్, యూజర్స్ ఏ విధంగా మనకు ఇంటరాక్ట్ అవుతారు విత్ ఐఓటీ సిస్టమ్. క్లియర్ గైస్? ఎగ్జాంపుల్స్ మనం మొబైల్ యాప్స్ తీసుకోవచ్చు, లేదా డాష్ బోర్డ్స్ తీసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్స్ తీసుకోవచ్చు, లేదంటే అడ్మిన్ ప్యానల్స్ తీసుకోవచ్చు, ఓకేనా. లైక్ దట్. అంటే మీ దగ్గర ఉన్న ఇంటర్ఫేస్తో యూజరు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు. కూర్చోండి, ఇదంతా కలిపేస్తే వాటిని ఏమంటారు? ఐఓటీ అంటారు. అండి ఐఓటీ. ఫస్ట్ వన్ ఇస్ డివైస్ సెన్సర్స్, నెక్స్ట్ వన్ ఇస్ కనెక్టివిటీ, థర్డ్ వన్ డేటా ప్రాసెసింగ్, అండ్ ఫోర్త్ వన్ ఇట్స్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. Through the help of these things, what we can able to do, we can able to fetch or provide the successful IoT. Is it clear? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఐఓటీ అంటే ఏంది, ఐఓటీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు కాంపోనెంట్స్ ఏమేమో. ఐఓటీ అంటే ఏం లేదండి, ఒక డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఏ డివైస్, ఏ సెన్సార్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుందో అలాంటి వాటిని మనం ఏమంటారండి? ఐఓటీ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. మరి ఈ ఐఓటీలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు? ఇట్స్ ఏ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ దే. ఫస్ట్ వన్ ఇట్స్ ఏ డివైజెస్ ఆర్ సెన్సార్స్ అని చెప్పవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఆ డివైజెస్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టివిటీ. ఆ డివైజెస్ కనెక్టివిటీని బేస్ చేసుకొని మీరు ఏ డేటాని బయటకు తీయబోతున్నారు, ఏ డేటాని ప్రాసెస్ చేస్తున్నారు, సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటా ప్రాసెసింగ్. అదంతా ఐ మీన్ మీరు డేటా ప్రాసెస్ చేయడం కావచ్చు, డివైస్ కనెక్ట్ చేయడం కావచ్చు. ఆ కనెక్ట్ చేసిన తర్వాత ఆ డివైస్ మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేది ఇక్కడ మనకు యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ క్లియర్ గైస్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐ జస్ట్ గో అండ్ టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ టు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకొంచెం మనం అర్థమయ్యే విధంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. So let us suppose that what I am going to do now. Here I do one thing. For example, this is what our running highway అండి. ఇది ఏంటండి, ఇది ఒక హైవే అనుకోండి. ఓకే, let us suppose that this is what our airport. ఓకే, ఈ ఎయిర్పోర్ట్లో మనకు ఏరోప్లేన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా మనకు టేక్ ఆఫ్ చేస్తుంది. ఇట్ క్లియర్? సే సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ఏ కడప టు హైదరాబాద్ తీసుకుంది. ఐ జస్ట్ గో టు కడప టు హైదరాబాద్, అవునా? సో మరి ప్లేన్ అనేది ఐఓటీ డివైస్ దా కాదండి? ఎస్, ఐఓటీ డివైజే. ఎలా చెప్తారు? ప్లేన్ లోపల చాలా సెన్సార్స్ ఉంటాయి, ప్లేన్ లోపల ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ప్లేన్ లోపల మనకు వాట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ వాట్ డేటా ప్రాసెస్ చేయొచ్చు. ఈ డేటా ప్రాసెసింగ్ నేను ఇప్పుడే చెప్తాను. ప్లేన్ లోపల పైలట్స్ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతారు ఇంటర్ఫేస్తో అనేది కంప్లీట్గా ఉంది. మరి వాట్ యు మీన్ బై డేటా ప్రాసెసింగ్ హియర్? ఇక్కడ నుంచి ప్లేన్ నుంచి మనకు ఎంత అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది? లాట్ ఆఫ్ CCTVs ఆర్ దేర్. I'll take a small example to explain you in a better format. అంటే ఒక సెకండ్లో టోటల్ హౌ మెనీ ఇమేజెస్ మనకు వస్తాయి? 24 ఇమేజెస్. దట్ మీన్స్ 24 FPS అంటారు. వాట్ యు మీన్ బై దిస్? 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళు
మీ ముందర ఏదైనా బార్ లైట్ కావచ్చు, లేదంటే ట్యూబ్ లైట్ ఉందంటే ఒకసారి అలా ట్యూబ్ లైట్ని చూడండి గాయస్, ఆన్ చేసి. చూసారా? అది ఆ ట్యూబ్ లైట్ అనేది మీకు దాని నుంచి లైటింగ్ వచ్చేస్తుంది. బట్ రియాలిటీ ఆఫ్ దట్ ట్యూబ్ లైట్ ఈజ్ అది ఒక్క సెకండ్లో 50 టైమ్స్ ఆఫ్ అవుతుంది, 50 టైమ్స్ ఆన్ అవుతుంది. బట్ ఇట్ విల్ గైస్ టైమ్స్ అది ఆఫ్ అవుతుంది, అది ఆన్ అవుతుంది, కానీ మనం తెలియకపోతుంది. వై వీఆర్ అనేబుల్ టు సీ ద లైట్ ఈస్ ఆఫ్ అండ్ ఆన్ అగైన్. నేను ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము అగైన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేశానంటే లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసిన ఆ లైట్ మీరు అయితే ఎవ్రీ సెకండ్కి అది 50 టైమ్స్ ఆన్ అవుతుంది. డౌట్ రావచ్చు సార్, మనకు చూస్తుంటే నార్మల్ కనిపిస్తుంది అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నార్మల్ కనిపిస్తుంది. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? హ్యూమన్ కెపాసిటీ ఏంటంటే ఒక్క సెకండ్లో 6 టైమ్స్ ఇలా ఏదైనా మన ముందు నుంచి ఇలా కదిలింది అనుకుంటాం. కెన్ సీ దట్ మోర్ దాన్ 6 సెకండ్స్ అలా కదిలినట్లయితే యూ కాంట్ సీ దట్. అంటే 1/6 మన కెపాసిటీ ఎంత అంటే 1/6. ఈ 1/6 ఎక్కువ ఉందనుకుంటాం. ఇప్పుడు మనం దాన్ని అంత ఎందుకు, చాలా మంది ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు, లేదంటే క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ కంటి రెప్పలు ఉన్నాయి కదా, ఎన్నిసార్లు ఇలా మీరు బ్లింక్ చేస్తారండి? ఎప్పుడైనా మీరు బ్లింక్ చేసినప్పుడు మీకు చీకటి అనిపించిందా? వై? బికాస్ మీ యొక్క బ్లింకింగ్ పవర్ ఏంటంటే ఒక్క సెకండ్లో మోర్ దాన్ 6 టైమ్స్ మీరు బ్లింక్ చేసే కెపాసిటీ ఉంది. సో దట్స్ వై వీఆర్ అనేబుల్ టు సీ ద బ్లైండ్నెస్. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? పాయింట్ ఇక్కడ ఉంది. డేటా ప్రాసెసింగ్ కంప్యూటర్ ఎలా చేసుకోవడానికి కోసం ఇదంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? సో రైట్ నా ఇప్పుడు ఇక్కడ మనం గమనిద్దాం. ఐ జస్ట్ కడప నుంచి హైదరాబాద్కి మనం వెళ్ళింది. మరి ఎంతసేపు అండి? ఐ థింక్ లెట్ us సపోజ్ దట్ అనుకుంటాం 40 మినిట్స్ అనుకో. 40 మినిట్స్ అండి, 40 మినిట్స్ ఆఫ్ టైం కడప టు హైదరాబాద్ అనేది రీచ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ మైట్ బి యాక్యురేట్ ఆర్ ఇట్ మైట్ నాట్ బి. ఓకేనా సార్? ఇంత కాదు, ఇంత వచ్చు. బట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పడం కోసం 40 మినిట్స్ అంటే 40 మినిట్స్ టు 1 మినిట్కి సెకండ్స్ 24. వి గాట్ ఇస్ మరి ఇన్ని నంబర్ ఆఫ్ ఇమేజెస్ మనకు ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. దిస్ మచ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ వి గాట్ హియర్. కెమెరా నుంచి అండి. అలాంటి ఎన్ని కెమెరాస్ ఉంటాయి? ఫ్రంట్ వ్యూ వేరు, బ్యాక్ వ్యూ వేరు, రేర్ వ్యూ వేరు. అవునా? కంట్రోల్ రూమ్లో సపరేటు, ఎయిర్పోర్ట్లో సపరేటు. జస్ట్ మనకు ఇమేజెస్ తీసుకుంటే అన్నాయి, వీడియో పెడితే ఆడియో, టెక్స్ట్ ఫైల్స్, ఆ డేటా మనకు రీడింగ్, రేడార్, ఈ విధంగా చాలా రకమైన డేటా మనకు వస్తుంది. వాట్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్? వీఆర్ గోయింగ్ టు గెట్ స్ట్రక్చర్డ్ డేటా వస్తుంది. ఏమంటారండి? స్ట్రక్చర్డ్ డేటా వస్తుంది, అన్స్ట్రక్చర్డ్ డేటా వస్తుంది. అవునా? నథింగ్ బట్ ఇట్స్ ఏ వాట్ వి సెమీ స్ట్రక్చర్డ్ డేటా మనకు వస్తుంది. అంటే స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ మనిషి చూడగానే ఈజీగా అర్థమైపోతుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా మీన్స్ అది టెక్స్ట్, ఆడియో, వీడియో అన్ని కలిపి ఉండొచ్చు. సెమీ స్ట్రక్చర్డ్ మీన్స్ ఫార్మాట్లో ఉంటుంది, ఫార్మాట్లో అన్ని మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కలిసి ఒక సిస్టమ్ లోపలికి వచ్చింది అనుకుంటా. ఆ డేటాని ఏమంటారంటే మన యొక్క డిబిఎంఎస్ వర్కౌట్ కాదు. మన డిబిఎంఎస్ అనేది వర్కౌట్ కాదండి, బిగ్ డేటా. మరి ఈ బిగ్ డేటా ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అనేది సపరేట్ అనాలిటిక్స్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్. మరి ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకొని విల్ కలెక్ట్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్
ప్రాసెస్ ఇట్. ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుందండి? ఆ డేటా అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ నుంచి, కనెక్షన్స్, టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్, ఆ డేటాని మనం ఏం చేస్తాం? ప్రాసెస్ చేస్తాము. డేటా అలా చేసి మనం ఏం చేయొచ్చు? చూడండి, ఆ ఫ్లైట్లో మనకు ప్రాబ్లం వచ్చింది. ఇలా కంప్లీట్ డేటాని తీసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మనకు ఐడెంటిఫై చేయొచ్చు. దట్ వాల్యుబుల్ ఇన్సైట్స్, యాక్షనబుల్ ఇన్సైట్స్. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాం. అలా ప్లేన్ బ్లాస్ట్ అయింది, ఎందుకు బ్లాస్ట్ అయింది? మొత్తం డేటాను అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి ఏం చేస్తారు? సో ప్రాబ్లం వల్ల ఈ ఫ్లైట్తో ప్రాబ్లం అయింది, దట్స్ వై వి గాట్ ద ప్రాబ్లం హియర్. కానీ మనం ఇలా జరిగింది అనే అర్థపడి నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రాకుండా డేటా లైక్ దట్. ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. మరి అప్కమింగ్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ ద హౌ ద ఐఓటి హౌ హౌ ఐఓటి ఐఓటి అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మరి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ హియర్, అదంతా మనం కమింగ్ సెషన్. ఓకే, నా వాట్ షుడ్ ఐ నౌ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ డౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్క్రీన్ అంతా కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను కెమెరాని ఆఫ్ చేసి ఆన్ చేస్తూ కనిపించలేదంటే మీరు మ్యూట్ చేసి నాకు అన్మ్యూట్ చేసి సార్ సార్ స్క్రీన్ కనిపించట్లేదు. రూపా, ఎనీ డౌట్స్? ఐ థింక్ చాలా మంది మైక్స్ జాబ్స్ లో ఉండొచ్చు. ఎనీ డౌట్స్ మా? డౌట్స్ మా? సరే గైస్, మరి మన నెక్స్ట్ క్లాస్ మిస్ చేద్దామండి. ఇంకా మీ ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళకు కూడా క్లాస్కి రమ్మనేసి. ఓకే, డౌట్స్ ఉంటే అడగచ్చు. కెరీర్కి సంబంధించిన అడగండి. ఎనీ డౌట్స్ రిలేటెడ్ యువర్ కెరియర్, ఏ కోర్స్ చేస్తే వెళ్తే, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత టాస్క్ ఎలా ఉంటుంది, కొంచెం ఇన్స్ అండ్ అవుట్స్ ఎలా ఉంటాయి, రియల్ టైంలో మీరు కూర్చొని వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఆర్ గోయింగ్ టు, అంటే ఏమంటే షేర్ విత్ మీ గైస్. గైస్